హలో, నేను డాక్టర్ ఏవంశీ కృష్ణ, కన్సల్టెంట్ ఆర్థోపెడిక్ సర్జన్, విధాత హాస్పిటల్స్, విజయవాడ. అందరికీ నేను ఇప్పుడు టోటల్ నీ రీప్లేస్మెంట్ గురించి ఒక చిన్న ఐడియా ఇద్దామని చెప్పి టాక్ చేస్తున్నాను. సో టోటల్ నీ రీప్లేస్మెంట్ ఆర్ టీకేఆర్ ఇప్పుడు అందరూ కామన్గా వింటున్నదే. ఈ టోటల్ నీ రీప్లేస్మెంట్ అంటే ఏంటి? సో టోటల్ నీ రీప్లేస్మెంట్ అంటే ఎవరికైతే మోకాళ్ళు అరిగిపోతాయో, మోకాళ్ళు అరిగిపోయిన వాళ్ళకి లోపల అరిగిపోయిన ఎముక ఏదైతే ఉందో ఆ ఎముక మొత్తం తీసేసి అక్కడ ఆ ఎముకకి పరికరాలు పెట్టి నార్మల్గా నీ జాయింట్ ఎలా అయితే ఉందో అలా రీకన్స్ట్రక్ట్ చేస్తామండి. సో ఇంక ఈ అరిగిపోయిన ఎముక అనేది రాసుకోకుండా ఉంటుంది. ఈ రీప్లేస్మెంట్స్ మీద మీ జాయింట్ మూవ్మెంట్ జరుగుతూ ఉంటుంది, పెయిన్ ఉంటుంది. సో టోటల్లీ రీప్లేస్మెంట్ ఎవరిలో ఎందుకు చేస్తాము, ఏ పేషెంట్స్లో చేస్తాము? టోటల్లీ రీప్లేస్మెంట్ మోస్ట్ కామన్గా చేసేది ఆస్టియోఆర్థరైటిస్ కండిషన్స్లో చేస్తామండి. అలాగే ఆస్టియోఆర్థరైటిస్తో పాటు జాయింట్ పాడైపోవటం అంటాం. జాయింట్ పాడవడానికి మోస్ట్ కామన్ రీజన్ ఆస్టియోఆర్థరైటిస్. ఆస్టియోఆర్థరైటిస్తో పాటు వేరే రీజన్స్ కూడా ఉన్నాయి. రొమటాయిడ్ ఆర్థరైటిస్ వచ్చిన, ఇన్ఫెక్టివ్ ఆర్థరైటిస్ అంటాం, ఇన్ఫెక్షన్స్ వచ్చిన, సెప్టిక్ ఆర్థరైటిస్ ఆర్ ఇన్ఫెక్టివ్ ఆర్థరైటిస్ అంటాం. అవి వచ్చినా కానీ జాయింట్ పాడైపోతుంది. అలాగే ఏదన్నా ఫ్రాక్చర్స్ జరిగినప్పుడు జాయింట్ లోపలికి ఫ్రాక్చర్ అయ్యి జాయింట్ మొత్తం ఎనాటమీ పాడైపోవటం. సో అలాంటప్పుడు కూడా టోటల్ని రీప్లేస్మెంట్ చేస్తాం. ఇంకొకటి ట్యూమర్స్ కానీ క్యాన్సర్స్ కానీ వచ్చి జాయింట్ పాడైపోయినప్పుడు కూడా ఇలా కొన్ని రేర్ కండిషన్స్లో కూడా టోటల్ని రీప్లేస్మెంట్ చేస్తాం. సో అసలు టోటల్ని రీప్లేస్మెంట్ ఎవరిలో అవసరం పడుతుంది, ఏ స్టేజ్లో చేయించుకోవాలి? సో మోస్ట్ కామన్ అనేది ఆస్టియోఆర్థరైటిస్లో చేస్తాం. ఆస్టియోఆర్థరైటిస్ అంటే ఒకటి ఏజ్ పెరిగే కొద్దీ జాయింట్ అనేది డిగ్రేడ్ అవుతూ ఉంటుంది. సో డిగ్రేడేషన్ ఆఫ్ జాయింట్ అంటే మనకి ఎముకకి తొడెముక కింద కాలెముకకు మధ్యలో జాయింట్లా ఉంటుందండి, నీ జాయింట్ అంటే. సో ఈ జాయింట్ రెండు ఎముకలు తగలకుండా ఉండటానికి మనకు లోపల సాఫ్ట్ టిష్యూస్, మెనిస్కై అనేవి ఉంటాయి. సో ఓవర్ ఏజ్ పెరిగే కొద్దీ ప్లస్ లేకపోతే కొంతమంది ఎక్కువ యాక్టివిటీ చేసినా కానీ బాగా దాన్ని ఎక్కువ స్ట్రెస్ గురి చేసిన జాయింట్ని ఆ లోపల మెనిస్కస్ అనేది నెమ్మదిగా పాడైపోతూ ఉంటుంది. సో ఆ మెనిస్కస్ పాడవటం వల్ల మనకి రెండు బోన్స్ మధ్యలో కుషన్లా ఉండే మెనిస్కస్ ఎప్పుడైతే పాడైపోతుందో ఇంక ఈ టూ బోన్స్ కాంటాక్ట్లోకి వచ్చేస్తాయి. సో అలా కాంటాక్ట్లోకి వచ్చి బోను రాసుకుని ఇంకెక్కువ అరిగిపోతూ ఉంటాయండి, మోకాళ్ళు వంకరొస్తూ ఉంటాయి. సో ఇవి స్టేజ్ వైజ్గా జరుగుతుంది. సో స్టేజ్ 1లో ఏమవుతుందంటే జస్ట్ నేను చెప్పినట్టు మెనిస్కస్ డ్యామేజ్ జరిగి ఫస్ట్ ఇనీషియల్గా పెయిన్ స్టార్ట్ అవుతుంది. స్టేజ్ 2లో ఆ మెనిస్కస్ డ్యామేజ్ అనేది ఎక్కువ జరుగుతుంది. ఆ జాయింట్ మధ్యలో గ్యాప్ ఏదైతే ఉందో అది కొంచెం తగ్గుకుంటూ వస్తుంది. స్టేజ్ 3 అండ్ స్టేజ్ 4కి ఇంకా జాయింట్ గ్యాప్ తగ్గిపోయి బోన్ టు బోన్ కాంటాక్ట్ వచ్చి ఇంక మీరు నడుస్తున్నా కాలు కదిపినా కానీ ఆ రెండు బోన్స్ రాసుకోవడం స్టార్ట్ అవుతుందండి. సో ఆస్టియోఆర్థరైటిస్ స్టార్ట్ అయినప్పుడు సిమ్టమ్స్ ఎలా ఉంటాయి? ఇనీషియల్గా స్టేజ్ 1, స్టేజ్ 2లో మెజారిటీ ఆఫ్ ద టైమ్స్ జనాలు చెప్పే కంప్లైంట్ ఏంటంటే కింద కూర్చున్నప్పుడు లెగలేకపోవటం, స్టెప్స్ ఎక్కుతున్నప్పుడు మైల్డ్గా నొప్పి అనిపించటం. సో ఈ రెండు మోస్ట్ కామన్ సిమ్టమ్స్గా చెప్తారు. ఈ రెండు సిమ్టమ్స్ ప్లస్ ఏజ్ కన్సిడరేషన్లో తీసుకొని మనం ఎక్స్రే చేసి చూసినప్పుడు లోపల మైల్డ్గా చిన్న ఆస్టియోఆర్థరైటిస్ చేంజెస్ కనిపిస్తాయండి స్టేజ్ 1, స్టేజ్ 2లో. ఈ స్టేజ్ 1, స్టేజ్ 2కి మనం లైఫ్ స్టైల్ మోడిఫికేషన్స్ చేసుకొని కొంచెం రెగ్యులర్గా ఫిజికల్ యాక్టివిటీ పెంచుకొని అండ్ థై మజిల్స్కి ఎక్సర్సైజెస్ చేసుకుంటా అండ్ కొన్ని సప్లిమెంట్స్ వాడుకుంటా ఉంటే స్టేజ్ 1, స్టేజ్ 2ని ప్రోగ్రెస్ అవ్వకుండా చూసుకోవచ్చు. ఒకసారి ప్రోగ్రెస్ అయ్యి స్టేజ్ 3, స్టేజ్ 4కి వెళ్ళిన తర్వాత మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ మనం పిఆర్పి ఇంజెక్షన్స్ చేసిన, టాబ్లెట్స్ వాడినా కానీ పేషెంట్కి అయితే పెయిన్ రిలీఫ్ ఏం పెద్దగా రాదు. సో ఈ పేషెంట్స్కి స్టేజ్ 3, స్టేజ్ 4లో ఉన్న పేషెంట్స్కి వాళ్ళ యాక్టివిటీ లెవెల్స్ బట్టి, పెయిన్ లెవెల్స్ బట్టి మేము టోటల్ నీ రీప్లేస్మెంట్ అనేది అడ్వైస్ చేస్తాం. ఒకవేళ పేషెంట్ కనుక అసలు అట్లీస్ట్ డైలీ డే టు డే యాక్టివిటీస్ అంటే ఇంట్లో కూడా ఆవిడ పనులు ఆవిడ చేసుకోలేకపోవటం, డైలీ యాక్టివిటీస్ జస్ట్ బాత్రూమ్కి వెళ్ళి రావడానికి ఇబ్బంది పడటం కానీ, లేకపోతే ఒక 100 మీటర్స్ నడవలేకపోతున్నా, నుంచోలేకపోతున్నా, కూర్చున్న పొజిషన్ నుంచి నుంచోలేకపోతున్నా అండ్ పెయిన్ వల్ల లైఫ్ డిస్టర్బెన్స్ వస్తున్నా కానీ టోటల్ నీ రీప్లేస్మెంట్ అడ్వైస్ చేస్తాం.